సామర్లకోటలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రధానంగా ఉచిత హామీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం పెట్టవద్దు అని, ఆటో కార్మికులు పొట్ట కొట్టవద్దు అని అధికారులకు వినతి పత్రం అందించారు. స్థానిక సామర్లకోట స్టేషన్ సెంటర్లో వద్ద ఉన్న రింగ్ సెంటర్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఈ నిరసన ర్యాలీని శాంతియుతంగా నిర్వహించారు. సార్, గవర్నమెంట్ పెట్టిన మేనిఫెస్టోల వల్ల ఆటో కార్మికుల సంఘాల వల్ల చాలా ఇబ్బందిగా ఉందండి. పెట్టిన మేనిఫెస్టోల వల్ల ఏంటంటే ఆటో కార్మికుల కుటుంబాలు చాలా రోడ్డున పడుతున్నాయండి. రానున్న గవర్నమెంట్ ఏదైనా జరిగండి ఈ మేనిఫెస్టోలో కొన్ని సంరక్షణ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆటో కార్మికులు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. ఇప్పుడు రానున్న ఎలక్షన్లోనే మేనిఫెస్టోలు పెట్టారండి. బస్సు ఫ్రీ అని పెట్టారు. దానివల్ల ఆటో కార్మికులు క్యాబ్లు ఇవన్నీ కూడా రోడ్లు పడిపోతాయి. వారి కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. అందరూ పిల్లలతో ఉన్నామని ఒక్కొక్కరి కుటుంబం రోడ్డు మీద వచ్చిందనుకో మాకు బతుకుదేరు ఉండదండి. కాబట్టి ఈ మేనిఫెస్టోని ఆటో ఫ్రీ అన్నది బస్సు ఫ్రీ అన్నది తీసి పారేయాలనేసి మేము కోరుకుంటున్నాం.